హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈరోజు పన్నీర్ డిష్ కర్రీ చూపించబోతున్నా. దాని పేరు వచ్చేసరికి పన్నీర్ బుజ్జి కర్రీ. ఒక ప్యాన్ తీసుకోవాలి. దానిలో మనం 2 స్పూన్స్ శనగపిండి వేసుకోవాలి. శనగపిండి వేసుకున్నాక మనం దాన్ని సెమరీ ప్రాసెస్లో ఫ్రై చేసుకోవాలి, హాట్ స్మెల్ అంతా పోయేదాకా. అలా ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. దాని తర్వాత ఒక మనం సపరేట్ చేసుకోవాలి శనగపిండి. దానిలో మనం గరం మసాలా, చిల్లీ పౌడర్ అండ్ జీరా పౌడర్ అండ్ టర్మరిక్ అండ్ కసూరి మేతి వేసుకోవాలి. వేసుకున్నాక మనం దానిలో 1 కప్ పెరుగు వేసుకోవాలి. దాంతోపాటు మనం అలానే 1 కప్ పాలు కూడా పోసుకోవాలి, ఒక 1/2 కప్ పాలు. పోసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. తర్వాత ఒక ప్యాన్లో మనం ఆయిల్ తీసుకొని ఆయిల్లో మనం కాశ్మీరీ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి 2 మినిట్స్. బాగా బబుల్స్ రావాలి. వచ్చినాక దాన్ని మనం మళ్ళీ ఈ మిక్స్చర్లో వేసుకోవాలి. వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి, లంప్స్ లేకుండా. తర్వాత ఒక ప్యాన్లో మనం ఆయిల్ ప్లస్ బటర్ యాడ్ చేసుకొని ఈ జీరా వేసుకోవాలి. జీరా ఫ్రై అవ్వాలి. దాని తర్వాత మనం చాప్డ్ ఆనియన్స్, చాప్డ్ టమాటో రెడీగా ఉంచుకోవాలి. అవి వేగినాక ఆనియన్స్ వేసుకోవాలి. తర్వాత చిల్లీస్ వేసుకోవాలి, చాప్డ్ చిల్లీస్ అండ్ టమాటోస్ కూడా వేసుకోవాలి. అలానే జింజర్ కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిపోవాలి కర్రీ లాగా. మగ్గినాక మనం తర్వాత ఆ మిక్చర్ వేసేసుకోవాలి. ఆ మిక్చర్ బాగా వేసేసుకున్నాక మనం స్పీడ్గా కలుపుకోవాలి మొత్తం. తర్వాత మనం హాట్ వాటర్ పోసుకోవాలి 1 గ్లాస్, కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా. తర్వాత అది చూసారా ఫ్రెండ్స్, మనకు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం పన్నీర్ తురిమేసేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వేగినాక కర్రీ మనకి బాగా వచ్చేసింది ఫ్రెండ్స్.